నమస్తే ఎవ్రీవన్, నేను ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము, ఎవరైనా తన యొక్క వెహికల్ను పోగొట్టుకున్నప్పుడు అది పోలీసు వారు రికవర్ చేసినప్పుడు ఆ యొక్క వెహికల్ను తను ఆ యొక్క ఓనర్ ఎలాగ పొందాలి అనేటువంటి లీగల్గా ఎలాగ పొందాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ ఎవరిదైనా పోయింది, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా పోయింది, అది పోలీస్ వాళ్ళకు దాన్ని దొరికింది. అది దొరికినప్పుడు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పెడతారు. అయితే అక్కడ ఆ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో ఓనర్ డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఆ యొక్క వెహికల్ను తీసుకోవడానికి హక్కు లేదనమాట. తను ఎక్కడికి వెళ్ళాలంటే కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి తన యొక్క ఆ యొక్క రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అనేటువంటి ఆ యొక్క అంశం పైన అతను పిటిషన్ వేసుకోవాలన్నమాట. పిటిషన్ వేసుకున్న తర్వాత అతని యొక్క డాక్యుమెంట్స్, అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో, ఆర్సీ బుక్ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అతనికి పేరుకు సంబంధించినటువంటివి ఏమైతే ఉంటాయో ఒరిజినల్వి, అవి అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు వాటిన్నింటినీ ఆ యొక్క ఓనర్వి అవునా కాదా అని కరెక్ట్గా పరిశీలించిన తర్వాతనే కోర్టు వారు ఆ యొక్క వెహికల్ను రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇలాగా ఎవరైనా వెహికల్ పోగొట్టుకున్నప్పుడు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే మన వెహికల్ మనకు తిరిగి దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి యొక్క లీగల్కు సంబంధించినటువంటి అడ్వైజెస్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అవసరమైనటువంటి వాళ్ళు తప్పకుండా చూడండి, కావాల్సిన వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.